ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు పెంచింది. దశాబ్ద కాలంగా న్యాయ ప్రక్రియలో ఆలస్యమవుతూ ముందుకు సాగుతున్న కేసులో తాజాగా జగన్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన మొత్తం 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చాలా కాలం తర్వాత ఈడీ యాక్టివేట్ కావడంతో వైసీపీ గూటిలో గుబులు రేగుతోంది. అక్రమాస్తుల కేసు జగన్ చాలా ఏళ్లుగా వెంటాడుతోంది. ఆయన అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలతో సిబిఐ కేసులు నమోదు చేయడంతో 16 నెలల పాటు జగన్, విజయసాయిరెడ్డి జైలు జీవితం కూడా గడిపారు. జగన్ పై సిబిఐ మొత్తం 11 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఈడీ 9 ప్రాసిక్యూషన్స్ ఫిర్యాదులు చేసింది. అయితే ఈ కేసు ముందుకు సాగకపోవడంతో సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు యాక్టివ్ అయ్యారు. దాల్మియా సిమెంట్స్ కు సంబంధించిన 793 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. గతంలో సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా జరిగిన మనీ లాండరింగ్ ను పక్కగా ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంది. 2004లో వైఎస్ ప్రభుత్వ హయాంలో సున్నపురాయి నిక్షేపాలను ఈశ్వరీ సిమెంట్స్ కు కేటాయించారని సజ్జల దివాకర్ రెడ్డి కోరగా కేటాయింపు జరిగింది. అనంతరం ఈ లీజును దాల్మియా సిమెంట్స్ కు బదలాయించేలా ఆ కంపెనీ తరపున పునీత్ దాల్మియా, దివాకర్ రెడ్డిల మధ్య 2006 ఏప్రిల్ 12న ఒప్పందం కుదిరింది. దానికి ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ లో పెట్టుబడులను పెట్టింది. ఒక్కో షేరుకు రికార్డు స్థాయిలో 1440 రూపాయలు చెల్లించింది. ఆ వాటాలను ఫ్రెంచ్ సంస్థకు విక్రయించింది. ఇందుకుగాను దాల్మియా సిమెంట్స్ కు 146.58 కోట్లు రాగా వాటిలో పెట్టుబడుల లాభం పోను 139 కోట్లు మిగిలింది. ఈ డబ్బును హవాలా మార్గంలో జగన్మోహన్ రెడ్డికి బదిలీ చేసేందుకు ప్రయత్నించినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా నిధుల మళ్లింపునకు సంబంధించి దాల్మియా సిమెంట్స్ పై ఈడీ 2013లోనే అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వాటిని సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ కోర్టుకెళ్లింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులను జప్తు చేసినట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా నత్తన నడకన సాగుతున్న జగన్ కేసులో తాజాగా చలనం కనిపించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కొక్క కేసును బయటకు తీసి జగన్ కి ఉచ్చుబిగుస్తున్నారా అనే అలజడి కూడా మొదలైంది. మరి కేసులో ముందు ఇదే దూకుడు కొనసాగుతుందా లేదా అన్నది కూడా చూడాలి.